స్పెషల్లీ నాన్ వెజ్ క్లీనింగ్ అండి. అది కొంచెం నాకు ఆ స్మెల్ ఒస్తూ ఉంటుందేమో అనేసి నేను క్లీన్ చెయ్యను. తనే క్లీన్ చేసి కట్ చేసిస్తారు. బట్ కుకింగ్, మ్యారినేషన్ అవైతే నేను చేసేయగలను. ఈరోజు సింపుల్ లంచే అండి. వీక్ డేస్ బిజీగా గడిచాయి. బాబుకి కూడా కోల్డ్ అండ్ కాఫ్. నైట్ టైమ్స్ నిద్ర లేదు. కొంచెం దగ్గుతూ ఉన్నాడు. సో, ఈ సండే కొంచెం రిలాక్స్ అవుదాము. నిన్న చేసిన రసం ఉంది. ఈ చికెన్ స్నాక్, రసము, రైస్ సరిపోతుంది అని. అండ్ ఆఫ్టర్ కుకింగ్ అయ్యాక కాస్త మూవీ కానీ, ఏదైనా సీరీస్ కానీ చూద్దాము అని అనుకుంటున్నాము. చూడాలి ఎంతవరకు కిడ్స్ కోఆపరేట్ చేస్తే చూడగలము. నాకు 'సేవ్ ద టైగర్స్ 2' చూడాలని ఉందండి. ఫస్ట్ సీజన్ నాకు బా నచ్చింది. నేను సెకండ్ సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. అది కూడా వచ్చిందంట. కంప్లీట్ చేయాలి ఈరోజు నైట్‌కైతే చూద్దామని అనుకుంటున్నాను. రెగ్యులర్ చికెన్ మ్యారినేట్ చేసినట్టే చేశానండి. అంటే రెగ్యులర్ చికెన్ కర్రీకి మ్యారినేట్ చేసినట్టే. బట్ కర్డ్ ఒక్కటి యాడ్ చేయలేదు. జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చిల్లీ పౌడరు, టర్మరిక్ పౌడరు అండ్ లెమన్ జ్యూస్. నేను చికెన్ మసాలా ఒకటి ప్రిపేర్ చేస్తాను. అది యాడ్ చేశాను. అండ్ మా మదర్ ధనియాలతో ఒక గరం మసాలా చేస్తారు. అది ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచితే చికెన్‌కి ఆ మ్యారినేషన్ బాగా పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ చికెన్ డీప్ ఫ్రై చేద్దామని అనుకున్నాను. బట్ 3 వీక్స్ బ్యాక్ కాస్ట్‌కోలో కొత్త ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామండి. మా పాత ఎయిర్ ఫ్రైయర్ గార్మియా బ్రాండ్ వాళ్ళది నాన్ స్టిక్ లేయర్ పోయింది. సో, అది తీసేసాము. కొత్త ఎయిర్ ఫ్రైయర్ ఆఫర్‌లో కూడా ఉంది అని చెప్పేసి ఈ బ్రాండ్ ఒకటి తీసుకొచ్చాము. ఎలా ఉందో ట్రై చేద్దాము. ఇన్‌స్టెడ్ ఆఫ్ డీప్ ఫ్రై బదులు ఇది కొంచెము ట్రై చేద్దాము అని అనుకుంటున్నాము ఈ ఎయిర్ ఫ్రైయర్‌లో. అదే మా హస్బెండ్ ఓపెన్ చేసి చూస్తున్నారు. అంతా ఫిట్ చేసి పెడుతున్నారు రెడీగా. మీన్‌వైల్ ఈ చికెన్ మ్యారినేట్ అవుతుంది కదా అనేసి.
తను ఎయిర్ ఫ్రైయర్ ఓపెన్ చేసి సెట్ చేసి కౌంటర్ మీద పెట్టేశారు. నేను ఈ లోపల క్లీనింగ్ అది చేసేసుకుంటున్నాను. డిష్ వాషర్ ఫిల్ చేసుకొని రైస్ పెట్టేసి కర్డ్ తోడు పెడుతున్నాను. కర్డ్‌లో రెడ్ చిల్లీ వేయకపోతే సాగీగా వస్తుందండి. అంటే అదొక టెక్స్చర్ ఆహ్, జిగటగా అలా ఉంటుంది. మన గట్టి కర్డ్ రాదు. అందుకని కంపల్సరీ రెడ్ చిల్లీ అయితే వేస్తాను నేను. మా బాబుని హోంవర్క్ చేద్దు రారా స్క్రీన్ ఆఫ్ చెయ్యి అంటే 5 మినిట్స్ 5 మినిట్స్ అని గేమ్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఎక్స్ బాక్స్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమండి. 5 మినిట్స్ 5 మినిట్స్ 5 మినిట్స్ అలా 1 అవర్ దాకా ఆ 5 మినిట్స్‌లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు స్ట్రిక్ట్‌లీ నో చెప్తుంటాము. బట్ వీకెండ్స్ వాడెప్పుడైనా సిక్ ఉన్నప్పుడు అలా కొన్నిసార్లు పట్టించుకోము. ఇంక అన్ని సార్లు పట్టించుకుంటే వాళ్ళకి మనం చెప్పేది లోపలికెళ్ళదు కదా అని. ఈలోపు నేను ఎయిర్ ఫ్రైయర్ 370 దగ్గర ప్రీహీట్ పెట్టానండి. ఇలా 2 ట్రేస్ లాంటివి ఇచ్చారు. ఆ 2 ట్రేస్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి చికెన్ బ్రెస్ట్ పీసెస్ అన్నీ పెడుతున్నాము. ఆ 2 ట్రేస్‌లోనూ పైన పెట్టిన ట్రే కాయిల్‌కి దగ్గరగా ఉండడం వల్ల ఫాస్ట్‌గా కుక్ అయింది. వితిన్ 18 మినిట్స్‌లోనే కుక్ అయింది. అండ్ అవి కొంచెం హార్డ్‌గా వచ్చాయనిపించింది. ద సెకండ్ ట్రే కొంచెం కిందకుంది. అది పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయి. బట్ అది ఇంకొక 5 మినిట్స్ టైం ఎక్స్‌ట్రా తీసుకుంది. బట్ యాహ్! టేస్ట్ అయితే చాలా బా వచ్చిందండి. అంటే కాయిల్‌కి దగ్గరగా పెట్టిన ట్రే మాత్రం అవి కొంచెం హార్డ్‌గా అనిపిచ్చాయి. సో, తర్వాత సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలేమో, టెంపరేచర్ ఇంకా తగ్గించాలేమో అని అనుకున్నాము. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది. ఫస్ట్ టైమ్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి మిస్టేక్స్ అన్నీ అవుతా ఉంటాయి గదా! సో, ఆనియన్స్ అండ్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసేటప్పటికి టేస్ట్ అయితే బా వచ్చిందండి. ఫైనల్లీ మా లంచ్ ఫినిష్ అయిపోయింది. కిడ్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి బయటికెళ్లారు. నేనైతే ఫైనల్లీ సేవ్ ద టైగర్ సీజన్ 2 అయితే వాచ్ చేసేసాను. నాకిది గూడా బా నచ్చింది. If you guys like my videos, please do like, share and subscribe to my channel, Harita's Small World. Thank you.